ప్రియులారా, హోషేయ గ్రంథకర్తతో ప్రభు చెప్తున్నాడు. హోషేయ చరిత్రగా మనం చూసినట్లయితే హోషేయ ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. వ్యభిచారం అంటే ఎవరో తెలుసా? ఒక్క భర్త కాకుండా, ఒక్క భర్త తప్ప అందరితో తిరుగుతుంది ఆమెనే వ్యభిచారి అని అంటారు. ప్రియులారా చూడండి, ఆ వ్యభిచారిని గురించి యేసయ్య చెప్తున్నాడు, హోషేయ నీవు వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. ఆమెకు పుట్టిన పిల్లలకు నేను చెప్పిన పేరులు నువ్వు పెట్టాలి అని అన్నాడు. ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నటువంటి ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, వ్యభిచారిని పెళ్లి చేసుకునే అంత గొప్ప మనసు కలిగిన ఆ ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు ఎవడు? మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడు ఎవడు? నీతో సహజీవనం చేసిన వాడు లేనప్పటికీ, స్నేహం చేసిన వాడు లేనప్పటికీ, నీతో మాట్లాడేవాడు లేనప్పటికీ, నువ్వు వ్యభిచారిని పెళ్లి చేసుకున్నావని నిన్ను పలకరించే వాళ్ళు లేనప్పటికీ, నీవు కాకూడని మనిషితో మాట్లాడుతున్నావని, నీవు కాకూడని మనిషిని వివాహం చేసుకున్నావని, నువ్వు ఒక చెడ్డ మనిషిని వివాహం చేసుకున్నావని ఈ లోకమనే అరణ్యం నిన్ను కాల్చి పడేస్తా ఉంది. నిన్ను కాల్చి పడేస్తా ఉంది. మాటలనే మంటతో నిన్ను కాలుస్తా ఉంది. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మంట పెట్టినట్టే ఉంటుంది, అగ్గి రాసినట్టే ఉంటుంది. ఒక దైవజనుని వెంగపల్లికి వాక్యానికి పిలిస్తే లేవి పాస్టర్ గారు వాక్యం చెప్పినంతసేపు చెప్పాడంట. ఆఖరికి లేవికను గురమ్మ గారికి గొడవ పెట్టి వెళ్ళిపోయాడు దైవజనుడు. హల్లెలూయా. దానిని అగ్గి రాయటం అంటారు. కొంతమంది మాటలు అగ్గి పుట్టిస్తుంది. ఈ లోకములో, ఈ అరణ్యమనబడిన లోకములో ఉన్న మనుషులందరూ కూడా నీవు వ్యభిచారిని పెళ్లి చేసుకున్నావని, నీ జీవితంలో ఒక అసభ్యకరమైన మనిషిని నువ్వు దగ్గరకు తీసావని, నిన్ను అసహించుకుంటున్న లోకములో, నీతో స్నేహం చేసే వాళ్ళు లేని సమయంలో, నీతో మాట్లాడే వాళ్ళు లేని సమయంలో, నిన్ను పలకరించే వాళ్ళు లేని సమయంలో, మహా ఎండకు కాలిన ఈ అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనను బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ మాట తీరును బట్టి, నీ వృత్తిని బట్టి, వృత్తి అంటే తెలుసా మీకు? పని, కుల వృత్తి, జాతి వృత్తి అంటారు. ఒకటిది చెప్పులు కుట్టుకునే వృత్తి, ఒకటిది కాగితాలు ఏరుకునే వృత్తి, ఒకటిది పాములు పట్టుకునే వృత్తి, ఒకటిది ఈ గిలక్కాయ కొడతారు చూడు, బుడిక్ బుడిక్ గంట ఉంటుంది, ఆ వృత్తి, ఒకటిది గంగెద్దులు పట్టుకొని వచ్చే వృత్తి, ఒకటిది పొలాలు పండించే వృత్తి, ఒకటిది కడవలు తయారు చేసే వృత్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీ వృత్తిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి, నువ్వు చేసే వ్యాపారాన్ని బట్టి నిన్ను ఎవడైనాను అసహించుకున్నా, నిన్ను గాని త్రోసివేసినా, నిన్నెవడైనా తృణీకరించినా, నీతో స్నేహం చేసేదానికి కూడా ఇష్టపడకపోయినా, నువ్వెక్కడన్నా సమాజంలోనికి వెళ్ళి నిలబడితే కిందకు పైకి నీ కట్టు, నీ విధానం అంతా చూసి అబ్బో అట్ట కాదులేని దూరంగా పోయి నిలబడతా ఉంటారు కొంతమంది. అవునా కాదా? మన విధానం చూసి కొంతమంది ఏం చేస్తారంటే, మనమే రబ్బర్ బ్యాండ్లు వేసుకొని వెళ్తాం. ఆడవాళ్ళు అయితే వాళ్ళే మంచి క్లిప్పులు పెట్టుకొని వస్తారు, విలువైన క్లిప్పులు. వాళ్ళు కానీ మన పక్కన నిలబడేదానికి షేమ్గా ఫీల్ అయ్యి దూరంగా వెళ్తారు. మనతో మాట్లాడేదానికి ఇష్టపడరు, మనతో స్నేహం చేసేదానికి ఇష్టపడరు. అయితే ప్రభు చెప్తున్నాడు, లోకంలో ఉన్న మనుషులు ఈ మహా ఎండకు ఎండిపోతున్న ఈ లోకమనే అరణ్యములో ఉన్న మనుషులు నీతో స్నేహం చేసినా, నీతో సహవాసం చేసినా చెయ్యకపోయినా నేను నీతో స్నేహం చేస్తాను. హల్లెలూయా. నేను నీతో స్నేహం చేస్తా. హోషేయ రాయ్, హోషేయ గారితో ఎవడు మాట్లాడబాకండి, హోషేయతో ఎవడు మాట్లాడబాకండి. హోషేయ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు, హోషేయ ఒక పనికి మళ్ళీ మనిషిని దగ్గర తీసాడు అని ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను చెప్తున్నా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకో.
నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. నేను నీతో స్నేహం చేస్తాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే చాలు నా జీవితానికి అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు నాతో స్నేహం చేస్తే, దేవుడితో నేను స్నేహం చేస్తే చాలు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, లోకంలో చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. కొన్ని త్యాగంతో కూడిన స్నేహాలు ఉన్నాయి, కొన్ని త్యాగహీనతతో కూడిన స్నేహాలు కూడా ఉన్నాయి. త్యాగముతో కూడిన స్నేహం లోకములో కనపడటం బహు అరుదు. ఎట్లా? బహు అరుదుగా కనిపిస్తా ఉంటది. అయితే ప్రభు అంటున్నాడు, మనుషులు నీతో స్నేహం చేసేదానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను నీతో స్నేహం చేస్తాను. ఈ మహా ఎండకు కాలిపోతున్న ఈ అరణ్యం అనబడిన ఈ ప్రపంచములో, ఈ భూ సంబంధమైన ఈ సమాజములో ఎవడు నీతో మాట్లాడకపోయినా, ఎవడో మాట్లాడలేదని నువ్వు భూ తినకపోయినా, నువ్వు తినకపోవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు నీళ్లు తాగకుండా పస్తులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు భూ